దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. నన్ను మలిచిన దేవ అన్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాము మరి ఎంతగానో అందరికి కూడా ఆదర్శవంతంగా ఎన్నో విధాలుగా తోడ్పడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మా కడప మేత్రాసనమైనటువంటి కథీడ్రల్ చర్చ్ నందు ఇక్కడికి రావటం నేను సంతోషపడుతూ ఆనందపడుతూ నన్ను మలిచిన దేవ అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో నా యొక్క గురుత్వ జీవితాన్ని మీకు అందరికీ అందిస్తూ ఉన్నాను. నా పేరు ఈరి లూర్దు మరియన్న, కడప మేత్రాసనము. నేను జన్మించినటువంటి స్థలం కప్పలపల్లి, టేకురుపేట విచారణ, కడప మేత్రాసనంలోనిది. మా యొక్క తండ్రి గారి పేరు ఈరి జానయ్య. మరి మా అమ్మగారైనటువంటి వారు మరియ రోజమ్మ. వీరిద్దరికీ 4 సంతానము. వారిలో నేను 3వ సంతానముగా జన్మించడం అనేది నా అదృష్టంగా, వరప్రసాదంగా నేను భావిస్తూ ఉన్నాను. మా అందరికంటే అక్క ఉంది, ఆమె పేరు లూద్దమ్మ. మరి మా అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు జోజప్ప. మరి 3వ సంతానముగా జాన్ మరి రోజమ్మల సంతానముగా నేను జన్మించాను. నా తర్వాత మా తమ్ముడు ఈరి కస్పరాజు. వీరి 4 సంతానమే మా యొక్క కుటుంబంలో ఉన్నట్టు వాళ్ళము. దేవుడు మరి ఈ గొప్ప అవకాశాన్ని మా యొక్క తల్లిదండ్రులకు నేను జన్మించడం అన్నది 3వ సంతానముగా నేను భావిస్తూ ఉన్నాను. చిన్నప్పటిలోనే మా నాన్నగారిని నేను కోల్పోయాను. దాదాపు 2.5 సంవత్సరము ప్రాయం నాది. మా నాన్న అంటే పెద్దగా నాకు గుర్తు లేదు. మరి నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఈ 4 బిడ్డలను తీసుకొని అవగారు ఉన్నటువంటి చెన్నారెడ్డిపల్లెకు విచారణకు అక్కడికి తీసుకుపోవటం జరిగింది. అక్కడ నేను నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసము జరిగింది. 7 వరకు 8 వరకు నేను అక్కడ చదువుకున్నాను. మరి మా అమ్మ ప్రేరణ ఎప్పుడు నన్ను అడుగుతుండేది, నాయనా నువ్వు గురు చదువు చదవాలి అన్నప్పుడల్లా నేను లేదమ్మా, చిన్నవాడిని పంపిస్తాం, మనకు ఇంకొకడు ఉన్నాడు కదా లాస్ట్ వానికి పంపిస్తాం, నేను కాదని నేను చెప్పేవాని. అమ్మకు ఇంకొక విషయము ఆమె నాకు గుర్తు చేసేది. పూర్మామిల్ల OLF హాస్పిటల్లో నేను జన్మించాను. ఆ జన్మించినప్పుడు అక్కడి నుంచి ఫాదర్ రేగో గారు, ఎం అంతయ్య గారు గురువులుగా, అసిస్టెంట్ గురువు ఎం అంతయ్య, ఫాదర్ రేగో గారు విచారణ గురువులుగా ఉన్నారు. నన్ను బ్యాప్టిజం తీసుకుపోయినప్పుడు, జ్ఞానస్నానం ఇవ్వడానికి మా పిన్ని మా అమ్మ తీసుకుపోయినప్పుడు ఫాదర్ ఎం అంతయ్య అన్నటువంటి వాళ్ళు బాగా బొద్దుగా ఉన్నానంట, మంచి బట్టలు వేశారంట, తెల్ల బట్టలు వేశారంట. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు, ఈయన ఒక చిన్న గురువుగా ఉన్నాడు అని ఆయన ఎందుకు అన్నాడు నాకు తెలియదు, మా అమ్మకు తెలియదు. ఎందుకో మా అమ్మ అప్పుడప్పుడు నాకు అది చెప్పేది. ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది నాకు గుర్తుకు వచ్చేది. అది మా అమ్మ ఆలోచనల తలంపులలో నువ్వు గురువుకు పోవాలి, మరి ఆ ఫాదర్ గారు చెప్పాడు కాబట్టి ఈయన చిన్న గురువుగా ఉన్నాడు, మా అమ్మ ఈ విధంగా నన్ను తయారు చేసిందో లేదో బ్యాప్టిజానికి, ఈయన మాత్రం ఇలా ఉన్నాడని చెప్పటంతో మా అమ్మలో ఒక ప్రేరణ, ఆలోచన, నన్ను గురువు చదువు పంపించాలి అన్నటువంటి దాంతో ఆమె తన యొక్క హృదయంలో పెట్టుకున్నది. నేను అడిగినప్పుడల్లా అదేదో నేను కొద్దిగా కొంటెసాక లేదులే నేను కాదు తమ్ముని అన్నటువంటి భావాలతో ఉండేవాని. తుదకు ఆ బరువు మాత్రము ఈ దైవ పిలుపు అన్నది నా మీద వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా నేను దైవ పిలుపుకు మా అమ్మ ప్రేరణ, గురువు కావాలన్నటువంటి ధ్యేయంతో నేను 9వ తరగతిలో మరి ఇక్కడ కడపలోని సెయింట్ పీటర్స్ మైనర్ సెమినర్ ఉన్నది, వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు సమ్మర్ క్యాంపులో నేను ఇక్కడ రావటం జరిగింది. కడపలో రెవరెండ్ ఫాదర్ నూసి జోసెఫ్ గారు ఉండేవారు. వారు నన్ను సెలక్షన్ చేసుకున్నారు అపాస్టలిక్ బాయ్గా. 1974 సంవత్సరం. ఆ విధంగా నా యొక్క గురు ప్రయాణం ప్రారంభమైంది. ప్రేమైనటువంటి మిత్రులారా,
నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడనే కడపలోనే మా మధ్యలో ఉన్నటువంటి అపాస్లిక్ బాయ్గా ఉంటూ సెమినార్లో అక్కడి నుంచి నేను 9th క్లాస్కు సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో చేరి నా చదువును ప్రారంభించాను. మున్సి జోసెఫ్ స్వామి అంటే అందరికి కూడా చాలా ఇష్టం. చాలా మంచి ఫాదర్ గారు. ఎంతోమందికి సుమాత్రకమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి వారు నాకు రెక్టర్గా ఉండటం, వారు ఉన్నటువంటి ఆ తలంపులంతా కూడా ఈ యొక్క దైవ పిలుపు అన్నటువంటి బీజము మరింతగా చిగురిస్తూ వచ్చింది నా యొక్క జీవితంలో. నేను ఇక్కడ 9th అయిన తర్వాత అప్పటి బిషప్ గారు నెల్లూరులో ఇంకా కడప మేత్రాసనము అది డివైడ్ కాలేదు, బైఫర్కేషన్ కాలేదు. మమ్మందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెమినేరియన్స్ అందరినీ కూడా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిసి బాలస్వామి బిషప్ గారు, దెన్ ద బిషప్ ఆఫ్ నెల్లూరు, మమ్మల్ని అందరినీ కూడా అక్కడికి నెల్లూరు తీసుకువెళ్ళారు. అక్కడ సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ ఉన్నది. అక్కడ మేమంతా కూడా వారి యొక్క ఆధ్వర్యంలో, పిసి బాలస్వామి బిషప్ గారి ఆధ్వర్యంలో నేను నా యొక్క గురుత్వ జీవితం ఇంకొక మలుపు అక్కడికి వెళ్ళి అక్కడ చదవటము, 10th క్లాస్ రాయటము, పాస్ కావటము జరిగింది. నెల్లూరులో మరి 2 సంవత్సరాల జీవితం. నెల్లూరులో దాదాపు మేము 30 మంది దాకా ఉండేవాళ్ళము. మాకు రెక్టర్గా ఫాదర్ బెంజమిన్ స్వామి ఉండేవారు. మేము అక్కడి నుంచి 9 మంది మేము సెయింట్ పీటర్స్ హై స్కూల్లో 10th చదువుతూ వచ్చాం. 9 మంది ఆ సంవత్సరానికి 75వ సంవత్సరంలో 1975 సంవత్సరంలో మేము 10th క్లాస్ రాసినప్పుడు నేను ఒక్కనే పాస్ అయ్యాను. ఒక్కని పాస్ కావటం అన్నది అందరూ కూడా ఆశ్చర్యపరిచింది. మరి నాకేమీ తెలియదు, మిగతా వాళ్ళంతా కూడా ఫెయిల్ అయ్యారు. బిషప్ బాలస్వామి మళ్ళీ అందరిని కూడా మళ్ళీ రాసుకొని తిరిగి సెమినార్లో జాయిన్ కమ్మని చెప్పారనమాట. మరి అలాంటిది చాలామంది నాతో పాటు చదివినటువంటి 8 మంది డ్రాప్ అయ్యారు. నేను ఒక్కరిని మాత్రమే మిగిలిపోయాను. అక్కడి నుంచి నా యొక్క జీవితం 77 నుంచి ఇంకొక సంవత్సరం లాటిన్ నేర్చుకున్నాం. లాటిన్ కోర్స్ అనేది ఆ రోజుల్లో తప్పకుండా నేర్చుకోవాలి. లాటిన్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ బాగా రావాలి. ఇంగ్లీష్ బాగా వస్తేనే సెమినార్ ఉంచేది. అది చాలా కష్టంగా ఉండేది, కొద్దిగా బరువుగా ఉండేది. ఎందుకంటే నేను 10 వరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నేను చదవలేదు కాబట్టి, అయినా కానీ భగవంతుని యొక్క కృప వలన కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నాను, కొద్దిగా బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ నుంచి మమ్మల్ని ప్రమోట్ చేసి నా క్లాస్మేట్ రెవరెండ్ ఫాదర్ సగినాల పాల్ ప్రకాష్ గారు, మేమిద్దరం కూడా కడప మేత్రాసనానికి మేమిద్దరం కూడా అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత ఇద్దరము మమ్మల్ని నా బ్యాచ్ అందరిని కూడా లయోలా కాలేజీకి ఇంటర్మీడియట్ కాలేజ్కి 2 ఇయర్స్కి అక్కడ పంపారు. లయోలా కాలేజ్ అంటే విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీ, జెస్యూట్స్ అంతా కూడా అది రన్ చేస్తూ ఉన్నారు. మేమంతా క్రీస్తు రాజపురము అన్నటువంటి దాంట్లో అక్కడ అది రీజనల్ సెమినరీ, అన్ని మేత్రాసం నుంచి వచ్చి అక్కడ ఉండి మేమంతా కాలేజీకి వెళ్ళి కాలేజీ పూర్తి చేసుకోవాలి. ఆ విధంగా మేము దాదాపు మా బ్యాచ్ 35 మంది గుమి కూడా 30 మంది మేమంతా ఉన్నాము. అక్కడ ఉండి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళటం, ఆడ చదువుకోవటం, మళ్ళీ రావటం విజయవాడలో. ఈ విధంగా ఈ కాలేజీ స్టడీస్ని కూడా పూర్తి చేశాం. మరి అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ మేజర్ సెమినరీ ఫిలాసఫీ పోవాలంటే మా అందరు కూడా టెస్ట్ పెట్టారు ఇంగ్లీష్ రాయమని. పూనమల్లి సెమినరీకి పోవాలంటే ప్రత్యేకంగా అక్కడ ఈ ఇంగ్లీష్లో పాస్ అయినటువంటి వాళ్ళకే అక్కడ సీట్ ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో మేమంతా రాస్తే, మేము ఆ బ్యాచ్లో 6 మంది మాత్రమే ఆ ఇంగ్లీష్ పరీక్షలను నెగ్గాము. మా 6 మంది పేర్లను పూనమల్లి సెమినరీ, సేక్రెడ్ హార్ట్ సెమినరీకి పూనమల్లికి పంపడం జరిగింది. వాళ్ళల్లో గుంటూరు నుంచి ఒకరు, వరంగల్ డయాసిస్ నుంచి 2, కడప నుంచి 2, మేమంతా 6 మందిమి. ఈ విధంగా మన సెమినరీ మేజర్ సెమినరీకి ప్రమోట్ కావటం అనేది జరిగింది. సో లయోలా కాలేజ్లో అక్కడి నుంచి మద్రాస్ నగరానికి పూనమల్లి సెమినరీ, సేక్రెడ్ హార్ట్ సెమినరీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు అప్పుడున్నటువంటి రెక్టర్ గారు కేవి అబ్రహాం గారు,
పోయినప్పుడు నా పేరుతో సహా చెప్పాడు. పేరుతో చెప్పిన నాకు ఆశ్చర్యమైంది. ఏంటి నేను అసలు రావటం లేదు, ఈయన రెక్టర్గా ఉంటే కానీ నేను ఉంటానా ఊడిపోతాను అన్నటువంటి ఆ భావాలు వచ్చినాయి. ఎందుకంటే పోయిన వెంటనే నా పేరు చెప్పినాడంటే నువ్వు లూర్దు మరియన్నవు కదా అన్నాడు. లూర్దు మరియన్న అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఫాదర్ని ఎప్పుడు చూడలేదు, ఫాదర్ ఎప్పుడు మాట్లాడలేదు. పోయిన వెంటనే నా పేరు చెప్తే ఆ పేరుతో ఆశ్చర్యమయ్యి నేను ఇక్కడ నేను ఉంటానో ఊడిపోతాను అన్నటువంటి అట్లా సందేశము వచ్చింది. సెమినర్లో మరి బాగానే ఉన్నాయి, కష్టాలే. భాష రాదు, తమిళ్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి, వచ్చి రానటువంటి ఇంగ్లీష్ ఆ రోజుల్లో మేము మా క్లాస్మేట్స్ అంతా ఫిలాసఫీలు దాదాపు 49 మంది మేము ఉన్నాం. 49 మందిలో ఇంకా సెమినరీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చాము. ఫిలాసఫీ అంటే తలలు తింటాయి. ఫిలాసఫీలో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ అన్ని దండిగా ప్రతి సబ్జెక్టు ఒక థీసిస్ రాయాలి. ఆ 3 సంవత్సరాలు కొద్దిగా కష్టం అనిపించింది, అయినా కానీ ధైర్యంతో చేసుకుంటూ వచ్చినాను. కొన్నిసార్లు సందేహాలు వచ్చినాయి, మరి ముందుకు పోదామా వెనక్కి పోదామా, లేకుంటే కన్నా గురుత్వం నుంచి ఇంత కఠినతరంగా ఉన్నాయి ఈ స్టడీస్ అన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. అయినా భగవంతుని యొక్క కృప, దయ, ఆయన మీద ఉన్నటువంటి ఆ గట్టి నమ్మకం. తర్వాత వెనక మా అమ్మ ఆమె ప్రేరణతోనే నేను సెమినార్లో చేరింది. గురువు కావాలి నాయన అని చెప్పినటువంటి ఆ మాటలు ఎప్పుడు కూడా నా యొక్క చెవుల్లో ఉండేటివి. కాబట్టి అమ్మ మాటను జవదాటకూడదు. ఆమె ఎంత ప్రేయర్ చేస్తుందో, నా కోసం ఎన్ని పూజా బలులు అర్పించిందో నాకు తెలియదు. కానీ ఆ విధంగా నేను నా యొక్క గురుత్వ జీవితం అన్నది గురుత్వ జీవితంలో ఫిలాసఫీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ముందుకు వెళ్తాను అన్నటువంటి ఆ ధ్యేయంతోనే ఫిలాసఫీ ముగించుకున్నాను. ఫిలాసఫీ అయిపోయిన తర్వాత రీజెన్సీ 1 ఇయర్ కడప మేత్రాసనకు వచ్చి 1 ఇయర్ సక్సెస్ఫుల్గా చేసుకుని మళ్ళీ థియాలజీకి వెళ్ళాను. థియాలజీ 4 ఇయర్స్ అది. ఆ 4 ఇయర్స్ థియాలజీలో మరి ఇంకా దైవశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని కూడా బైబిల్ గురించి, మోరల్ థియాలజీ, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, ఇంకా స్పిరిచువల్గా ఎదిగాను, గట్టిపరుచుకున్నాను. నేను గురువే కావాలి, గురువుకు ఆశ అన్నది నాలో అది ఎప్పుడూ నాలో ఉన్నది. కానీ మనం వెనక్కిపోదాం అన్నటువంటిది లేదు ప్రేమిత్రులారా. ఆ విధంగా నేను 4 ఇయర్స్ థియాలజీ ముగించుకొని 1987వ సంవత్సరం అర్లయ్య బిషప్ గారు, కీర్తిశేషులు అర్లయ్య బిషప్ గారు నాకు గురుపట్టాన్ని ఏప్రిల్ 28, 1987వ సంవత్సరం అది మా గ్రామంలోనే చెన్నారెడ్డిపల్లికి వచ్చి ఆయన ఆ గ్రామంలోనే నన్ను గురువుగా అభిషక్తులు గావించారు. ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా. ఎందుకంటే నన్ను ఒక గురువుగా అభిషక్తులు చేశాడంటే అది ఎంతో పవిత్రమైనటువంటి దేవుడిచ్చినటువంటి వరముగా ఆ మేత్రాడు నన్ను అభిషేకించారు. కాబట్టి వారు ఇప్పుడు లేకపోయినా కానీ ఈరోజు నేను స్మరణ చేసుకుంటూ ఉన్నాను. వారికి ప్రభు నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని కూడా నేను వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక విషయం, ఎందుకంటే ఈ కథీడ్రల్లోనే నాకు అభిషేకం ఇచ్చినటువంటి ఎస్ఏ అర్లయ్య బిషప్ గారు వారి యొక్క పార్థివ దేహం ఇక్కడ సమాధి చేయబడి ఉంది. ప్రతిరోజు నేను పూజ చేసినప్పుడు కూడా ఆ సమాధి అట్లా చూసి ఆ సమాధి చూసినప్పుడల్లా నన్ను అభిషేకించినటువంటి ప్రథమ కడప పీఠాధిపతులు ఇక్కడ సమాధి చేయబడారన్నటువంటి ఆ ఆలోచన నాకుంది. వారి కోసం కూడా నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను గురువు అయినప్పుడు మా తల్లి యొక్క ఆమె మొట్టమొదటి నుంచి చెప్తే చిన్న తమ్ముడి నుంచి ఆమె యొక్క కోరిక, మా అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఆ ఆనందంతో సంతోషంతో
ఆ ఆనంద బాష్పాలను ఆమె రాల్చారు. అలాగే మా యొక్క బంధుమిత్రాదులంతా, మా అన్న, మా అక్కయ్య, మా తమ్ముడు, తర్వాత మా చిన్నాయన కొడుకులు, ఆ గ్రామమంతా కూడా ఈ యొక్క గురుపట్టాభిషేక ఆనందంలో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఎందుకంటే పల్లెటూరు, ఆ రోజుల్లో ఎవరు గురువులు ఆ ప్రాంతం నుంచి మా కాడికి ముందు అయినటువంటి వాళ్ళు నేను చూసుకుంటే ఈరోజు బిషప్గా ఉన్నటువంటి ఖమ్మం మేత్రాసనం అన్నటువంటి డాక్టర్ సగిలి ప్రకాష్ గారు, ఖమ్మం పీఠాధిపతులు, వాళ్ళు మా కాడికి ముందు అయ్యారు. ఆ తర్వాత నేను కావటం అనేది ఆ ప్రాంతం అంతా కూడా చాలామంది వచ్చారు. దాదాపు 5,000 మంది దాకా నా యొక్క గురుపట్టాభిషేక ఉత్సవానికి పాల్గొన్నారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో బిషప్ గారు మా ఊరికి రావటం, ఆ రోజుల్లో ట్రాక్టర్ లేవండి, ఈ గుర్ర బండ్లు లేవండి, ఏం లేవండి, మామూలుగా ఎద్దల బండిలో బిషప్ గారిని నన్ను ఊరేగిస్తూ తీసుకువెళ్ళి ఆ గురు పట్టాభిషేకాన్ని మా ఊరు దాదాపు 1 కిలోమీటరు ఈ ఎడ్ల బండ్లు పోయాం. నాకు భయం వేస్తుండే, బిషప్ గారు ఏమంతది ఏమో, ఆ ఎద్ద బండ్లు ఏమన్నా కదిలితే అటు ఇటు పోతే కన్నా జనాలు తప్పెట్లున్నాయి, బ్యాండ్ ఉంది, కొన్నిసార్లు అవి బెడ్చిపోయినప్పుడు ఏంటా అనేసి అట్లా ఆ విధంగా కూడా నా యొక్క గురు పట్టాభిషేక మహోత్సవము ఆ విధంగా జరిగింది. ఇది ఎప్పుడు కూడా నా యొక్క మదిలో ఈ మధురమైనటువంటి స్థుతిగా నిలిచిపోతూ ఉంది. ఆనాటి ఆ సన్నివేశాలు, ఆ జనము, ఆ ఎడ్ల బండ్ల మీద ఆ ఊరేగింపు తీసుకోవటం అనేది నాకు ఇప్పటికి కూడా నేను మరవలేను. గురువు అయినటువంటి ఆ రోజున గురుత్వ అభిషేకం తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి అంతా నిద్ర రాలే. నాకు నిద్ర రాక ఆ సంతోష ఆనందాలతో ఆ రాత్రి అంతా కూడా గడిపాను. గడిపిన తర్వాత మొదటి ప్రథమ కృతజ్ఞతా బలి మా ఊర్లోనే జరిగింది. మా బంధువులంతా వచ్చారు. ఫాదర్లు దాదాపు 30-35 మంది దాకా ఉన్నారు. నా ప్రథమ కృతజ్ఞత బలి పూజలో పాల్గొన్నారు. చాలామంది మా మేత్రాస్ నుంచి ఉన్నటువంటి బ్రదర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాటలు పాడారు. అది నాకు ఇంకా జ్ఞప్తికి ఉంది. ఏస్తాస్ ఫాదర్ అని ఇప్పుడు ఫాదర్ అయ్యారు వాళ్ళు. ఆ రోజుల్లో ఆయన బ్రదర్గా ఉన్నాడు. ఆయన కండక్ట్ చేశాడు, క్వైర్ కండక్ట్ చేసి మా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళని ఆ పిల్లలతో నా ప్రథమ కృతజ్ఞత బలికి పాటలను పాడించారు. ఆ విధంగా నా ప్రథమ కృతజ్ఞత బలి అక్కడ మా ఊర్లోనే జరిగింది. ఆ తర్వాత నాకు బిషప్ గారు మొట్టమొదటి అపాయింట్మెంటు బద్వేల్ అసిస్టెంట్గా, ఫాతిమా చర్చ్ బద్వేల్ అసిస్టెంట్గా అక్కడ నన్ను నియమిస్తూ నాకు ఆర్డరు జారీ చేశారు. నేను గురువు అయిన తర్వాత ఒక 15 రోజులు మాకు సెలవులు ఉన్నాయి. ఆ తర్వాత నేను బద్వేల్ చర్చికి అసిస్టెంట్గా వెళ్ళాను. అక్కడ ప్యారిస్ ప్రీస్ట్ వచ్చేసి రెవరెండ్ ఫాదర్ సి చిన్నపరెడ్డి, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం అంతా అక్కడ ఉండటం జరిగింది. 2వ సంవత్సరానికి నన్ను మన కడప మేత్రానులు ఎస్సి అర్లయ్య బిషప్ గారు వారు నన్ను తన సెక్రటరీగా నియమించారు. నేను బద్వేల్ నుంచి ఇక్కడికి 1988 సంవత్సరము ఏప్రిల్ నెలలో మేత్రాసనానికి బిషప్ గారికి సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. అక్కడ బిషప్ గారికి 88వ సంవత్సరం, 89, 90 వరకు నేను సెక్రటరీగా ఉంటూ వివిధ పనులను నాకు అప్పగించారనమాట. సెమినరీన్స్కు ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చాను. మాకు ఒక ప్రెస్ ఉండేది, ఆ రోజుల్లో ఆ ప్రెస్కు కూడా ఇన్ఛార్జ్ పెట్టారు. ఆ తర్వాత బిషప్ హౌస్ అంతా చూసుకోవాలి, వచ్చేటువంటి ఫాదర్లందరికీ కూడా వాళ్ళకు భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించడం. ఆ విధంగా నేను బిషప్ హౌస్లో ఉండి సెక్రటరీగా చేశాను ఆ సేవలు. అక్కడి నుంచి నా యొక్క మొట్టమొదటి ప్యారిష్ వచ్చేసి క్రైస్త కింగ్ ప్యారిష్ దువ్వూరుకు వెళ్ళాను. దువ్వూరులో అక్కడ స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ప్యారిస్ ప్రీస్ట్ ఒక 14 ఊర్లు, పల్లెలు ఉన్నాయి. నా మొట్టమొదటి విచారణ దువ్వూరులో చాలా కష్టపడ్డాను, బాగా పనిచేశాను. తర్వాత పిల్లలందరూ కూడా చదివించాలన్నటువంటి ఉద్దేశం నాకు ఒక ప్రత్యేకంగా ఉండేది.
నాకు బిషప్ అర్లయ్య గారు 75 మందిని పెట్టుకుంటే నేను 120 మంది పెట్టుకున్నాను. ఒకసారి కర్నూలు పోతూ బిషప్ గారు వచ్చేసి ఏంటి బాబు మరి అంటే నేను చెప్పాను, తండ్రి గారా చాలామంది వస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు, ప్యారిస్ మిషన్ అంతా పంపిస్తున్నారు, నేను మరి అడిగినటువంటి వాళ్ళకు నేను ఇవ్వలేదని చెప్పలేక మరి ఇంతమందిని పెట్టుకున్నానని అంటే ఆయన ఆశ్చర్యపడి మళ్ళీ ఆ 25 మందికి కూడా బిషప్ హౌస్ నుంచి పంపాలని ప్రొక్యురేటర్ స్వామికి వాళ్ళకు మామూలుగా ఆ రోజుల్లో నెలకింతని డబ్బులు పంపించేవాళ్ళు. ఆ డబ్బులు మళ్ళీ నాకు శాంక్షన్ చేశారు. ఆ విధంగా నేను ప్యారిస్లో ఉంటూ పనిచేస్తూ వచ్చాను. అక్కడి నుంచే నాకు ఈ యువ గురువుగా బాగా పనిచేయాలి ఆ తపన, ఆ కోరిక అనేది ఉన్నది. రేయింబగళ్ళు నేను పోయేవాడిని, గ్రామాలకు పోయేవాళ్ళము. క్రిస్మస్ వస్తే కన్నా ప్రతి పల్లెలో పూజ చేయాలని ఇక్కడ స్థానికంగా ఆ చర్చిలో పూజ చేసి ఆ తర్వాత అన్ని గుళ్ళు తిరిగి ఉదయం కల్లా పూజలు చేసి వచ్చేవాడిని. అప్పట్లో ఆ యొక్క సేవ అనేది చాలా ఉండేది. ఈ రోజుటికి ఉంది కాదని నేను చెప్పను. దేవుని యొక్క సేవ చేయాలి, ప్రజలకు పూజలు చేయాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకు సేవ అందించాలి, ప్రజలకు సువార్తను బోధించాలన్నటువంటి ఉద్దేశాలతో నేను నా గురుత్వ జీవితాన్ని ప్రారంభించాను. దువ్వూరులో మరొక సంఘటన, నేను మరియతల్లి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి డివోషన్ నాకు ఉంటుంది. అందుకని నా ప్రథమ విచారణ కాబట్టి మరియతల్లికి ఒక మంటపం కట్టించాము మా గుడి ముందు మా పిల్లలు మేమంతా కలిసి ఆ మంటపాన్ని కట్టించి దాని పేరు విశ్వజనని మేరీమాత అన్నటువంటి పేరు పెట్టి బిషప్ గారిని దాన్ని ఓపెనింగ్ చేసేదానికి అర్లయ్య బిషప్ గారిని పిలిపించాము. అర్లయ్య బిషప్ గారు వచ్చినప్పుడు మేము దువ్వూరు బస్టాండ్ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ క్రీస్తురాజపురం. ఈ క్రీస్తురాజపురం అంటే మా స్కూలు, మా బోర్డింగు, మేము ఉండేటువంటి స్థలము. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ రోజుల్లో మరి ఈ రథాలు గిదాలన్నీ లేవు మాకు. నడుచుకుంటూ బిషప్ అర్లయ్య తండ్రి గారు కూడా నడుచుకుంటూ మేమంతా వచ్చేసి ఇక్కడ విశ్వజనని మేరీమాత మంటపాన్ని మేము ఇనాగరేషన్ చేశాం. అది నా జీవితంలో ఒక మరువలేనటువంటి సంఘటన. అది నేను ఎంతో ప్రేమతో అమ్మకు ఒక మంటపాన్ని కట్టగలిగినాను గుడి ముందు అన్నటువంటి ఆ యొక్క ఫీలింగ్ నాతో ఉండిందనమాట. ఆ రోజు మరి అందరికి కూడా భోజనాలు పెట్టాము, డ్రామా వేయించాము. ఆ రోజు రాత్రికి జనాలంతా, మా విచారణ ప్రజలంతా, దువ్వూరు విచారణ ప్రజలంతా వచ్చారు. వాళ్ళతో కలిసి భుజించి అవన్నీ చేసుకోవటము, తండ్రి గారు అర్లయ్య బిషప్ గారు రావటం కూడా చాలా సంతోషంగా నా జీవితంలో మరవలేనటువంటి సంఘటనగా నేను గుర్తు చేసుకుంటున్నాను ఈరోజు. ఇట్లా జరిగేటప్పుడు ఒక ఆయన ఎవరో తాగి వచ్చేసి తిడుతూ ఉన్నాడు. ఎందుకు మరి నాకు తెలియదు, కానీ మా బంధువులంతా వాళ్ళు వచ్చి చెప్పినారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి గురుత్వ జీవితంలో మరి ఇవన్నీ కూడా వస్తాయి. తిట్టేటువంటి వాళ్ళు హైందవ సోదరుడు. మరి అందరూ కూడా వారిస్తున్నా కానీ ఆ మనిషి బూత్ మాటలు అలా అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. మా బంధువులకు, మా అమ్మ ఉంది, మా అన్నదమ్ములు ఉన్నారు. అది కొద్దిగా బాధాకరంగా ఉన్నా కానీ ఆయన అది దేవునికి అర్పించి వాళ్ళంతా ఏం చేయాలంటే ఏం చేయొద్దు, అతడు ఏదో ఉన్నాడు కాబట్టి దాన్ని వదిలేస్తామని చెప్పేసి అట్లా వదలటం జరిగింది. మరి గురుత్వ జీవితంలో అది మొట్టమొదటిసారి ఒక ఎదురు దెబ్బ తగలకూడదని మనం అనుకుంటాం. గురుత్వ జీవితం అన్నది ఒక పూలబాట కాదు, ముళ్ళబాట. మనకు వ్యతిరేకత అనేది వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరు అంటారు. అన్నీ భరించాలన్నటువంటి ఉద్దేశంతోనే నా యొక్క గురుత్వ జీవితం మొట్టమొదటి ఆ యొక్క సంఘటన నన్ను బాధ పెట్టింది. కాబట్టి ఆ విధంగా నేను నా యొక్క గురుత్వ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాను. ఆ మూడవ ప్లేస్ నాకు వచ్చేసి కమలాపురం విచారణకు వెళ్ళాను. కమలాపురం విచారణలో బిషప్ అర్లయ్య గారు నన్ను అక్కడ విచారణ గురువులుగా వేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత 6 నెలలు మాత్రమే అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసి మదనపల్లికు సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీకి రెక్టర్గా నన్ను నియామకము చేసి అక్కడికి పంపించారు. మదనపల్లి రెక్టర్గా దాదాపు 35 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేను చదువు చెప్పడము, ఇంగ్లీష్ నేర్పించటము, వారిని బాగా చూసుకోవటము, గురు విద్యార్థులుగా వాళ్ళకు తర్ఫీదు ఉన్నది. అది కూడా నా జీవితంలో మరవలేనటువంటి సంఘటనగా ఉంటూ ఉంది. వారికి బాగా చదువు చెప్పేవాడిని. బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. గురువు కావాలంటే అంత ఆశమాష
విషయం కాదు అని నా గురు విద్యార్థులకు నేను వారిని పోసరించుకుంటూ వాళ్ళను బలపరుచుకుంటూ విశ్వాసపదములు ఆధ్యాత్మికంగా నడిపించడం, తర్వాత శారీరకంగా కూడా వాళ్ళు ఆటలు పాటలు అవన్నీ కూడా వాళ్ళతో చేయటం. ఆ విధంగా సెమినరీ జీవితాన్ని 3 సంవత్సరాలు నేను మదనపల్లిలో రెక్టర్గా మరి ప్యారిస్ ప్రీస్ట్గా నా యొక్క సేవలు అందించాను కడప మేత్రాసనంకి. మైనర్ సెమినరీ రెక్టర్ అయిపోయిన తర్వాత నన్ను ఎర్రగుంట్ల విచారణకర్తలుగా, ఆ తర్వాత అక్కడ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటే స్కూలుకు ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ చేశారు. అక్కడ 4 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత నేను సెబాటికల్ ఇయర్ తీసుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశం నాకు వచ్చినది 2000 సంవత్సరం. అది మహాజూబిలీ సంవత్సరం. ఆ సంవత్సరము మాకు పీఠాధిపతులుగా ఉన్నటువంటి వారు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు, ఆ తండ్రి గారి పర్మిషన్తో నేను అమెరికా సెబాటికల్ ఇయర్కు చికాగో ఆర్చ్ డయాసిస్కు వెళ్ళాను. 1 సంవత్సరం పాటు ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు మొట్టమొదటిసారి ఫారెన్ పోవడము నాకు ఎంతో ఆశ్చర్యకరం ఒక పక్క ఉంది, ఒక పక్క భయంగా ఉంది, ఇంకొక పక్క అది కొత్త కల్చరు, జనాలు, వాళ్ళతో జీవించటం, ఉండటం, వాళ్ళకు పూజలు చేయడం అనేది కొద్దిగా ధైర్యం చాలకపోయింది. అయినా కానీ భగవంతుడు ఎందుకు నేను పోయి ఇతర దేశాల్లో కూడా కొద్దిగా నేను నా యొక్క సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశం ఉన్నది కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళి 1 సంవత్సరం పాటు 3 నెలలు ఆర్చ్డైస్ చికాగోలో నేను పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అమెరికా అంటే అందరికీ తెలుసు, ఆ కల్చర్ అంతా తెలుసు. అయితే చాలా జాగ్రత్తగా నేను ఉండి నా సేవలు అందించుకొని తిరిగి ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు వీసా ఉన్నది కాబట్టి మళ్ళీ పోయి మినిస్ట్రీ చేస్తే బాగుంటుంది అమెరికాలో ఉన్నటువంటి మేత్రాసనం కోసము అని తలంపు వచ్చినప్పుడు ఆనాటి తండ్రి గారు ఎండి ప్రకాశం బిషప్ గారు ఇక్కడ కడప పీఠాధిపతులుగా ఉన్నారు. వాళ్ళను నా యొక్క ఇంట్రెస్ట్ చూపినప్పుడు వారు నాకు మళ్ళీ వెళ్ళేదానికి అమెరికా వెళ్ళేదానికి నాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 2005లో వెళ్ళి 2010 వరకు నేను మినిస్ట్రీ చేస్తూ మేత్రాసనం కోసము ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను చాలా మేత్రాసనం చేశానన్నమాట. మేత్రాసనంలో మంటపాలు నిర్మించాలన్న ఉద్దేశంతో నందిపల్లి విచారణలో ఫాదర్ పశువుల సునీల్ గారు ఉన్నప్పుడు అక్కడ సహాయమాత అన్నటువంటి ఒక పెద్ద మంటపానికి నా ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు పంపించి అక్కడ నిర్మాణం చేశాను. వ్యక్తిగత జీవితంలో ఎందుకంటే మరీ తల్లి అన్నటువంటి బంధముతో నేను ఆ తల్లికి ఎక్కడ పోయినా కానీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మంటపం కట్టించాలన్నటువంటి నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక, ఆశ. అందుకు అక్కడ ఫాదర్ గారు ఉన్నప్పుడు అక్కడ ఒకటి కట్టించాము. అమెరికాలో ఎంతో నేర్చుకున్నాను, నాకు విశ్వాసాన్ని గట్టిపరుచుకున్నాను. విశ్వాసము అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, జనాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత భావం అవన్నీ కూడా నా యొక్క గురుత్వ జీవితానికి ఎన్నో విధాలుగా సహకరించింది. ఆ విధంగా నేను చెప్పడంలో నేను వెనుకాడను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎత్తు, మరి విదేశాల్లో పనిచేయటము, మినిస్ట్రీ చేయటము, విచారణ ప్రజలతో ఆ యొక్క సాక్రమెంట్స్ అవన్నీ ఇవ్వటం అన్నది చాలా నేర్చుకున్నాను. వాళ్ళు అంటారు కదా, ఫాదర్ యూ కేమ్ సో లాంగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా అండ్ వీఆర్ హ్యాపీ ఫాదర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ ప్రీస్ట్ ఫాదర్ అన్నటువంటి ఆ యొక్క పదాలు నా యొక్క గురుత్వ జీవితంలో ఒక మెట్టుకు ఎదిగేదానికి నాకు సహకరించాయి.